హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు స్మార్ట్ క్విజ్ మంత్ర. అయితే ఈ రోజుటి టాపిక్ వచ్చేసి అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అదేంటంటే ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ వీటికి సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీజు అనేది రావడం జరిగింది. అయితే చాలా మంది చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అంటే ఎగ్జామ్ ఫీజు డేట్ వచ్చిందా, ఒకవేళ వస్తే ఫీజు ఎలా కట్టాలి అనేటువంటి సందేహంలో చాలా మందే ఉన్నారు. అయితే చాలా మంది కూడా నన్ను పర్సనల్ గా అడగడం జరిగింది కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఎందుకంటే ఎగ్జామ్ ఫీజు ఎలా కట్టాలి, అలాగే ఎగ్జామ్ ఫీజు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది, అంతేకాదు ఇక్కడ మనకు సెకండ్ సెమిస్టర్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీజు డేట్, అలాగే ఎగ్జామ్ ఫీజు కూడా ఎలా కట్టాలి, అంతేకాదు ఈ సెకండ్ సెమ్ కు సంబంధించినటువంటి అసైన్మెంట్స్ కూడా ఎప్పుడు అప్లోడ్ చేయాలి, ఎలా చేసుకోవాలనేటువంటి పూర్తి వివరాలు కూడా మీకు ఈ వీడియో ద్వారా నేను అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక మీరు ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. అలాగే ఛానల్ ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. ఫోన్లో అయినా సిస్టంలో అయినా కూడా ఇక్కడ మీరు ముందుగా గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోగానే సెర్చ్లో BRAOU అని టైప్ చేయండి. మీకు ఆటోమేటిక్గా బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. సో వెబ్సైట్ అనేది మీకు ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఓపెన్ కాగానే బ్రో ఆన్లైన్ సర్వీస్ పోర్టల్ అనేటువంటి ఆప్షన్ ఇక్కడ మీరు క్లిక్ చేసుకోండి. చేసుకోగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ ఇంటర్ఫేస్ చూసుకున్నట్లయితే మీరు ఇట్లా కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం అడ్మిషన్ నోటిఫికేషన్ అనేటువంటి ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ కిందికి చూసుకున్నట్లయితే సెకండ్ వన్ లో వీటికి సంబంధించినటువంటి ఇక్కడ లాస్ట్ డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఈ నెల 15 వరకు కూడా ఈ ట్యూషన్ ఫీజు కి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లిక్ చేసుకోగానే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీరు పీజీ ఫస్ట్ ఇయర్ కు సంబంధించి ట్యూషన్ ఫీజు కట్టుకోవచ్చు. అలాగే సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీజు కూడా ఇక్కడ నుంచే కట్టుకోవాలి. ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సరే, నేను ఎగ్జామ్ ట్యూషన్ ఫీజు ఎలా కట్టాలో చెప్తున్నాను కాబట్టి ముందుగా మనం దాని గురించే చూసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే థర్డ్ వన్ లో ట్యూషన్ ఫీ పేమెంట్ ఫర్ పీజీ సెకండ్ ఇయర్, ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ అనేటువంటి ఆప్షన్ అనేది ఇక్కడ థర్డ్ వన్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ ఫర్ పీజీ సెకండ్ ఇయర్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ క్లిక్ చేసుకోగానే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ గా చూసుకున్నట్లయితే రిజిస్టర్ ఫర్ పీజీ సెకండ్ ఇయర్ అనేటువంటి ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇది ఎందుకు చూపిస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫీజు కట్టే ముందు మనం ఇక్కడ రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటే మనకు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మన అప్లికేషన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది. సో ఆ నెంబర్ ని మీరు కాపీ చేసి రాసి పెట్టుకోండి. సో అలా కిందికి స్క్రోల్ చేయగానే కింద చూసుకోవచ్చు మన డీటెయిల్స్ తో పాటు మన ప్రోగ్రామ్, అంటే ఇప్పుడు మనం ఏ కోర్స్ లో ఉన్నామో ఆ కోర్స్ కు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అండ్ స్పెషలైజేషన్స్ అన్ని కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం అది చూసుకొని, అలాగే ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఇక్కడ ఫీజు డీటెయిల్స్ చూసుకోవచ్చు. టోటల్ ఫీజు వచ్చేసి 7,500 రూపాయలు అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం కింద చూసుకోవచ్చు, నోట్ పే ద ఫీ త్రూ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ అని ఇక్కడ వీళ్ళు స్పెషల్ గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు డెబిట్ కార్డ్ గానీ క్రెడిట్ కార్డ్ ద్వారా గానీ అమౌంట్ అనేది ఇక్కడ మనం ఫీ పేమెంట్ అనేది చేయవచ్చు. ఇక్కడ కింద కూడా నోట్ ఇవ్వడం జరిగింది, ప్లీజ్ పే ద ఫీ ఓన్లీ త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్, యూపీఐ డు నాట్ పే విత్ క్యాష్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో యూపీఐ ద్వారా కానీ ఇక్కడ మనకు క్యాష్ ద్వారా కానీ ఇక్కడ యూపీఐ ద్వారా మీకు చేసేటువంటి ఆస్కారం లేదు అని చేయకండి అని చెప్తుంది. కాబట్టి మీరు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డు ద్వారా కూడా ఇక్కడ మీరు చేసుకోవచ్చు. ఇక అలాగే ఇక్కడ కిందికి వచ్చేస్తుంటే ఇక్కడ మీరు ప్రింట్ పేమెంట్ రిసిప్ట్, ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ పేమెంట్ చేశాను కాబట్టి ప్రింట్ పేమెంట్ రిసిప్ట్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు పేమెంట్ చేయనట్లయితే మీకు ఏంటంటే పేమెంట్ ప్రొసీడ్ అనేటువంటి ఆప్షన్ అనేది చూస్తుంది. ఇక్కడ క్లిక్ చేసుకోగానే మీకు పేమెంట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. సో అక్కడ మీరు ఏంటంటే పేమెంట్ లో కార్డ్ నెంబర్, అలాగే కార్డ్ హోల్డర్ నెంబర్, ఇక మీ కార్డ్ మీద లాస్ట్ ఎక్స్పైరీ మంత్, అలాగే ఇయర్, ఇక సివి నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇచ్చి ఇక్కడ పే మీద క్లిక్ చేయండి. పే మీద క్లిక్ చేయగానే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ తో మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటుందో ఆ నెంబర్ కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేయగానే మీకు అమౌంట్ అనేది డెబిట్ అవ్వడం జరుగుతుంది. మీ ఫీ కూడా పే చేసినట్టు ఒక రిసిప్ట్ కూడా రావడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నేను మీకు చూపించడం లేదు. సో పీజీ సెకండ్
సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ఫీ పేమెంట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గా ఇది చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సెకండ్ సెమ్ కి సంబంధించినటువంటి ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ సెకండ్ సెమిస్టర్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనకు టైం టేబుల్ అనేది ఒక పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ పేమెంట్ లాస్ట్ డేట్ కూడా ఇక్కడ ఈ నెల 3వ తారీఖు, అలాగే ఎలాంటి ఎక్స్ట్రా ఫైన్ లేకుండా 20 వరకు కూడా ఇక్కడ లాస్ట్ డేట్ గా ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ విత్ ఫైన్ తో 500 తో 25 డేట్ వరకు, అలాగే 1000 ఫైన్ తో ఈ నెల 30 వరకు కూడా ఉంది. సో ఈ విషయాన్ని తెలుసుకొని అందరూ కూడా తొందరగా ఎగ్జామ్ ఫీజు కట్టేసేయండి. అలాగే ఇక్కడ ఎగ్జామ్ టైం టేబుల్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు, మీకు పీడిఎఫ్ లో ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఎగ్జామ్స్ నవంబర్ 19 నుంచి 23 వరకు ఉన్నాయి. టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు కూడా ఎగ్జామ్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇంకా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా మీరు పూర్తిగా వెబ్సైట్ లో కూడా చూసుకోవచ్చు. ఇక అంతేకాదు, అయితే ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కు సంబంధించినటువంటి సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కు సంబంధించినటువంటి ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే మన వెబ్సైట్ ను ఇంటర్ఫేస్ నుంచి కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ లో ఇక్కడ మనకు ఫస్ట్ వన్ లోనే చూపించవచ్చు. ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ సెకండ్ ఇయర్ సెకండ్ అండ్ 4th సెమిస్టర్ లాస్ట్ డేట్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందాకే చెప్పుకున్నట్లు ఈ నెల 20 వరకు అనేది లాస్ట్ డేట్ గా ఉంది, ఎక్స్ట్రా ఫైన్ లేకుండా. సో ఇక్కడ మీరు క్లిక్ చేసుకోగానే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా అప్లై ఆన్లైన్ అనేది ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనం ఆన్లైన్ లో ఫస్ట్ రిజిస్టర్ అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకోగానే మనకు ఈ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకొని ఇక్కడ ఐ అగ్రి అని టిక్ పెట్టుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీ అడ్మిషన్ నెంబర్ ఇచ్చి ఇక్కడ మన సెకండ్ సెమిస్టర్ కు మనం ఎగ్జామ్ ఫీజు ఇప్పుడు ఎగ్జామ్ కు ఫీజు కడుతున్నాం కాబట్టి ఇక్కడ సెకండ్ సెమిస్టర్ క్లిక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయగానే పేమెంట్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ నాకేంటంటే యూ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ సెమిస్టర్ సెకండ్ అనేటువంటి ఇక్కడ పాపప్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే నేను ఆల్రెడీ పేమెంట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఒక అప్లికేషన్ నెంబర్ తో పాటు నాకు ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసి అలాగే ఇక్కడ మీరు సెకండ్ సెమిస్టర్ సంబంధించి సెకండ్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టగానే మీకు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కట్టుకోవచ్చు. లేదు అంటే మీరు ఒకవేళ పేమెంట్ మోడ్ సర్వర్ ఏమైనా మీకు స్లో ఉన్నట్లయితే ఇక్కడ మీకు అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి మెయిన్ డాష్ బోర్డ్ లో ఇక్కడ మనం చూసుకోవచ్చు పే ఫ్రీ త్రూ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ కి సంబంధించినటువంటి ఇక్కడ ఒక ఆప్షన్ లో కూడా ఇక్కడ మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చాక ఇక్కడ చూసుకోవచ్చు 8th వన్ ఆల్ ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్స్ యూజీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అనేటువంటి ఆప్షన్ లో ఇక్కడ క్లిక్ హియర్ అనేది క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకోగానే మీకు ఇక్కడ పేమెంట్ లాగిన్ అనేది అడగడం జరుగుతుంది. సో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ నెంబర్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ ఈ అప్లికేషన్ నెంబర్ దగ్గర ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీకు పేమెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ పేమెంట్ చేశాను కాబట్టి ఫీ పేమెంట్ సక్సెస్ఫుల్ అనేటువంటి ఆప్షన్ నాకు చూపించడం జరుగుతుంది. సో మీరు కూడా పే చేసుకోండి. సో ఇక ఇది సెకండ్ సెమిస్టర్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీజ్ పేమెంట్స్ ఎలా చేసుకోవాలి దాని గురించి చూసుకున్నాము. ఇక ఇక్కడ అసైన్మెంట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు. అసైన్మెంట్ లాస్ట్ డేట్ కూడా 20 వరకే ఉంది. సో సెకండ్ సెమ్ కి సంబంధించిన అసైన్మెంట్స్ కూడా 20 వరకే ఉన్నాయి కాబట్టి అవి కూడా మీరు సబ్మిట్ చేసుకోండి. అయితే చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు, ఎగ్జామ్ ఫీజు డేట్ వచ్చిందా, లేకపోతే ఒకవేళ వస్తే మాకు సైట్స్ ఓపెన్ కావట్లేదు, ఒకవేళ ఓపెన్ అయినా కూడా మాకు ఫీజు కట్టుకోవడం ఇబ్బంది అవుతుంది, ఎలా ప్రాసెస్ అనేది తెలియడం లేదు అనేటువంటి వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ ఛానల్ ని కూడా ఒకసారి విజిట్ చేయండి, ఎందుకంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ క్లాసెస్ మొత్తం కూడా ఈ ఛానల్లో ఉండడం జరిగింది. సో ఒకసారి ఛానల్ ని టోటల్ గా విజిట్ చేసి ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని ఫాలో చేయండి. ఇక మరొక అప్డేట్తో మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.